ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం తీసాడు. మళ్ళీ చంద్రబాబు గారు పేదవాడి నోటికాడ అన్నం అందేలాగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ రోజున ప్రతి పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకి భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు మొన్న ఏర్పాటు చేశారు. ఎలా అనిపించింది అన్న అన్నా క్యాంటీన్? ఈ అన్నా క్యాంటీన్ల గురించి చెప్పేదానికన్నా మన జగన్ గురించి చెప్పాలి. అన్నా క్యాంటీన్లని లాస్ట్ 2014లోనే పెట్టారు, 15లో పెట్టారు. అప్పుడు నేను సామాన్య ఒక జాబ్ చేసుకున్నాను ఏలూరులో. నేను కూడా 2-3 సందర్భాలు ఇంటికి బండి పెట్రోల్ కొట్టించుకుని వేస్ట్ అయ్యి నేను మిడిల్ క్లాసే కాబట్టి తినడం జరిగింది. సో మిడిల్ క్లాస్ నుంచి చిన్న స్థాయి వ్యక్తులు అందరూ వెళ్ళి తినచ్చు. అందరూ ఒక 5 రూపాయలు అనే దానికి ఇప్పుడు సరిగ్గా ఒక 2 వాటర్ బాటిల్ రావట్లా. వాటర్ బాటిల్ వచ్చి 3 రూపాయలు 2 రావు, ఒకటే దాహం తీరదు. కాబట్టి ఒక ఫుడ్ పెడుతున్నారంటే నీ వెర్రి చేష్టలో మీ నాన్న ఫోటో నీ ఫోటో ఉండాలని చెప్పి భోజనం చేతికాడ కూడి తీస్తావు. వాళ్ళు నీ దగ్గర నీకు కూడి తీయలేదులే, నువ్వు చాలా డబ్బులు సంపాదించి వెనకేసేసుకున్నావు, నీ అహంకారాన్ని నీ కుర్చీని కొట్టారు. మన 3వ సంతకం దాని మీద పెట్టారు, అన్నా క్యాంటీన్ మీద. సో ఫస్ట్ ఓపెన్ చేశారు, దగ్గర ప్రతి నియోజకవర్గంలో 2 ఉన్నాయి. సో అలా ప్రతి అన్న క్యాంటీన్ ప్రతి ఒడి అన్నం తీర్చడానికి. మీలాగా మీరేమన్నా ఒక్కసారి ముద్ద పెట్టారా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. వైసీపీ వాళ్ళు ఫైట్ చేసినప్పుడు నన్ను ఎలాంటివి అంటే, మన బ్రాందీ షాప్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చేసాయి మార్ట్స్, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన వైసీపీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. నన్ను అడుగుతున్నారు, అంటే నేను దానికి వెళ్ళలేదు, వేరే వెళ్తే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అన్న మమ్మల్ని, వాళ్ళు వైసీపీ పార్టీయే, సో అన్న మమ్మల్ని తీసేస్తారంట మార్ట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని, మేము చేసాము అవి అంటున్నారు. మీరు లాస్ట్ టైం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది చంద్రబాబు గారు ఇలా అన్నారని. సో ఏంటంటే పాయింట్ వచ్చి, పవన్ కళ్యాణ్ని ఇప్పుడు మీకు గుర్తొచ్చాడా? ఇదివరకు చాలామంది ఇసుక లేక మీరు ఇప్పుడు 2 సంవత్సరం పాటు పనులు లేవు. ఒక ఇసుక ఆపితే మొత్తం స్టోరేజ్ మొత్తం ఆగిపోయింది స్టేట్లో. సో ఏంటంటే ఇసుక ఆపితే ఎంతమంది కడుపు కొట్టారో మీకు తెలిసిందే. సో అప్పుడు ఫైట్ చేశాడు. రాజమండ్రిలో వైజాగ్లో పెట్టాడు, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర కూడా కారు మీద ఎక్కాడు, 5 కిలోమీటర్ల కారు మీద వెళ్ళాడు. వాళ్ళందరినీ ఇసుకు సంబంధించిన టాపీ పైస్తులకు సంబంధించిన సంఘాన్ని తెచ్చుకుని కూర్చోబెట్టి స్టేట్లో ఎంత ప్రోగ్రామ్ ఉందని చెప్పి చూపించారు. అలాంటి ఫైట్ జగన్ బయట తీసుకొచ్చి మేము చెయ్యండి. కోట్లు దొబ్బేశాడు కదా. ఇప్పుడు ఫైట్ చేసి రేపు వాలంటీర్ల గురించి ఒకసారి కూడా జగన్ మాట్లాడితే, జగన్ పెట్టిన వాలంటీర్లు కదా, రేపు మాటల ఉద్యోగాల గురించి మాట్లాడలే. వీళ్ళు పెట్టిన ఒక్కసారి ఫైట్ చేయమండి పవన్ కళ్యాణ్ లాగా. పవన్ కళ్యాణ్ వచ్చి సొంత డబ్బులతో ఒక ఫైట్ చేయాలంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోజు బయటకు కదిలితేనే బౌన్సర్ల స్టాఫ్ కానీ కారు కొట్టడం టీప్ వచ్చి 25 లక్షలు అవుద్ది భయ్య, 25 లక్షలు అవుద్ది. జగన్కి కూడా అంతే అయింది. సొంత డబ్బు తీయాలంటే ఇప్పుడు వరకు ఫ్లైట్లో దిగాడు, ఇప్పుడు కింద వెళ్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఫైట్ చేయి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, కష్టం వచ్చింది అంటున్నావు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఈ సమస్యలు ఇలా తీసుకొచ్చి, వాళ్ళకి నేను చెప్పిన పాయింట్ మర్చిపోయిందని చెప్పాలి. మత్స్యకారులకి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఓ జీవో విడుదల చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ మా బొమ్మిడి నాయకర్ గారు దాని గురించి 3 నెలలు తిరిగి పాదయాత్ర చేసి 6 లక్షల మందితో నరసాపురంలో సభ పెట్టారు. ఆ సభలో జగన్ చేసిన జీవోని ఇలా చింపేశాడు పవన్ కళ్యాణ్. అవన్నీ గుర్తున్నాయి కదా. ఆ జీవో ఆర్టికల్ ముందుకెళ్ళలేదు. అలాంటి దమ్ముందయ్యా జగన్ మగోడు ఒక్కడే కదా. పవన్ కళ్యాణ్ ఫైట్ చేయమనండి. మా చంద్రబాబు గారి లాగా నుంచోమని స్టామినా చూపించిన లోకేష్ నడిచాడు కదా. లోకేష్ని ఎంత రోజు చేసేవాడు? అంత పాదయాత్ర చేసి యోగలం అని చెప్పి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనవాడు అప్పుడే ఆపాడు, కానీ మిగతా అందరు నాయకులందరూ చేసుకున్నారు. మేము కూటమి గురించి లోకేష్ గారిని పొగరట్లేదండి. మేము జనసేన పార్టీ నుంచే లోకేష్ గారు అంత ట్రోల్ చేస్తూ ఒక ట్రోల్ మెటీరియల్ని ఇప్పుడు ఎంత ట్రోల్ చేసిన తిప్పి వాళ్ళని ట్రోల్ చేస్తున్నాడు. లోకేష్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ తరఫున జనసేన పార్టీని మేము గౌరవిస్తాం ఎప్పుడు. పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కష్టపడే విధానం, లోకేష్ గారిని కూడా కష్టపడే విధానం చూస్తున్నాం. మేము ఇదివరకు చిన్న సంఘటనలు ట్రోల్ చేయడం, లోకేష్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ముందుండి ఈ అన్నా క్యాంటీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి బాగా చేస్తారని చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు గారి మీద. సో సీఎం చంద్రబాబు గారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదవాడ ఆకలిని గుర్తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మొత్తం తీసేసాడు. పేదవాడు తినే అన్నంలో మట్టి కొట్టడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పేదవాడికి 5 రూపాయలకి అన్నం దొరికేది. అందులో కార్మికులు, రోడ్డు పక్కన నివసించే వాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, లేదంటే వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు సిటీకి వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేసుకుని ఒక 5 రూపాయలకు భోజనం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం తీసేసాడు. ఆ అన్నా క్యాంటీన్ని చెదారంగా ఆ అన్నా క్యాంటీన్లన్నీ తయారు చేశాడు. కొన్ని చోట్ల బాత్రూమ్లు కట్టారు,
కొన్ని కొన్ని చోట్ల అన్న క్యాంటీన్లు మొత్తం పడేసారు అంతే. అదే జగన్మోహన్ రెడ్డి ఈ అధికార దాహంతో కోల్చడమే ప్రత్యేక ధ్యేయంగా పెట్టుకొని చంద్రబాబు చేసే ప్రతి పని జగన్మోహన్ రెడ్డి నచ్చేది కాదు. మంచి పనులంటూ అస్సలు ఏమన్నా చంద్రబాబు చేసినటువంటి పని కనపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గిట్టనట్టుగా చేసేవాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో రావడం చంద్రబాబు గారు మాట ఇచ్చిన ప్రకారంగా అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ముందు 100 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి భోజనం అందేలా పేదవాడికి 3 పూటలు, పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం 3 పూటలు 5 రూపాయలకే కడుపు నింపుకునేలా మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసేపాటికి ప్రజల్లో ఆనందం నెలకొంది. ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టండి, ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ముందు పేదవాడి ఆకలిని గుర్తెరిగారా, పేదవాడి ఆకలి తీర్చడం కోసం ప్రభుత్వం ఏం చేసింది, పేదవాడికి సంతోషంగా ఉంటూ 3 పూటల భోజనం కడుపు నింపుకునేటట్టు ఉండడం కోసం ఏం చేసిందని ఆలోచిస్తే చంద్రబాబు గారు చేసిన అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్కరికి ఈ రోజున అందరికీ ఆకలి తీరుస్తూ ఉంది. ముఖ్యంగా టాపీ మేస్త్రులు కానీ, కార్మికులే కానీ, మొత్తం రోడ్డు పక్కన నివసించే వాళ్ళే కానీ, అడుక్కునేవారే కానీ 5 రూపాయలకి ఈ రోజున కడుపు నిండా 3 పూటల భోజనం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నువ్వు ఆలోచించిన విధానం ఏమైనా ఉందా? మళ్ళీ దీని మీద కూడా బురద జల్లే రాజకీయాలు చేయడం. అన్నా క్యాంటీన్లు మూసేయాలా? దేనికి? అన్నా క్యాంటీన్ల వల్ల ప్రజలు అక్కడే ఉండిపోతున్నారా? ఇంటికి వెళ్ళట్లేదా? అక్కడే ఉండిపోతున్నారు, కుటుంబాలకు మొత్తం దూరం అయిపోతున్నారు. ఇంట్లో వాళ్ళు వండుకొని తినలేరా, మేము వండుకునే శక్తి లేదా అన్నట్టు మీ వాళ్ళతో ట్రోలింగ్లు చేయించడం అసలు నీకు ఏమైనా ఆలోచన ఉందా? అన్నా క్యాంటీన్లకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? కనీసం ఆలోచించి మాట్లాడగల జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు ఏం ప్రచారాలు చేసావు? తినే ప్లేట్లలోనే మళ్ళీ నీళ్ళతో కడుక్కొని మళ్ళీ అయ్యే ప్లేట్లు తీసుకొచ్చి మళ్ళీ భోజనం పెట్టేస్తున్నారు. ఇదేనా అన్నా క్యాంటీన్ల శుభ్రత పరిశుభ్రత అని చెప్పి మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టేసావు. అసలు ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉందా? నీకు ఎలాగో పెట్టడం చేతకాల, పెట్టే నోటికి భోజనం అందించే వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా నువ్వు బురద చల్లడమేనా? అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి నిన్ను? పేదవాడు ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు గారు ఎంత గొప్ప కార్యక్రమానికి సెల్యూట్ చేసి మేము ఎలాగో చేయలేకపోయాంలే, కనీసం మీరైనా చేస్తున్నారు, ప్రతి పేదవాడికి ఆకలికి అందిస్తున్నారు, ఆకలి తీరుస్తున్నారని చెప్పి సపోర్ట్గా నిలబడిసింది పోయి తినే ఆహారంలో కూడా మీరు ఇలా ట్రోలింగ్ చేస్తున్నారంటే ఏంటయ్యా? 2 టీఆర్పీ రేట్ల కోసం నలుగురు మీ మాటలు వినేసి అబ్బా ఏం చెప్పారు అనిపించుకోవడం కోసం కానీ తెలియదు, కానీ తినే అన్నంలో కూడా ఇలా కల్తీ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం కనీసం అర్థం ఉందా మీకు? ఆడెవడం నిన్న సోషల్ మీడియాలో చూస్తే అన్నం చివుడిపోయిందంట, పప్పు చారులో నీళ్ళు ఎక్కువ అయిపోయినాయంట, పెరుగు ఎప్పుడుదో పెరుగు తీసుకొచ్చి వేస్తున్నారంట, వాసన వచ్చేస్తుందంట. ఎవడరా మీకు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉందరా మీకు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా 5 రూపాయలుగా భోజనం దొరుకుతుందని సంతోషంగా తింటా ఉండంటే మీ బురద రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం బురద చల్లుతున్నారంటే అసలు ఏంట్రా మీరు? అసలు ఒక పక్కన ఆకలి తీరుతుందని చెప్పి ప్రతి వాళ్ళు సంతోషంగా కడుపు నింపుకుంటూ ఉండంటే 5 రూపాయలకు 3 పూట్ల 15 రూపాయలతో ఒక రోజు గడిచిపోతుందని చెప్పి సంతోషంగా ఉండంటే ఈ రోజున కూరగాయలు కొనుక్కోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా, ఏదైనా అన్నం వండుకోవాలన్నా గ్యాసు అవి ఇవి ఇన్ని ఖర్చు అవుతుంటే 15 రూపాయలకి కడుపు నిండిపోతుందంటే ఎంత సంతోషంగా చూస్తుంటే ఇంకా ఇందులో కూడా బురద జల్లి రాజకీయాలు ఏంటారా బాబు మీరు? ఇప్పటికైనా మారండి. కనీసం ఇలాంటి చేయబట్టే కదా రావడం ప్రజావేదికతో కూల్చాడు జగన్మోహన్ రెడ్డి. అలా కూల్చుకుంటా పేదవాడికి అందించే అన్నం లాగేసుకొని అన్న క్యాంటీన్లు మూసిపడేసాడు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ అయితే వీటిలు కూడా దీని మీద శవరాజకీయాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఇంకా 75 అన్న క్యాంటీన్లు పెంచారు. ఇంకొక 75 అన్న క్యాంటీన్లు పెంచడంతో ప్రజలందరూ ఇంకా హ్యాపీగా చక్కగా 3 పూట్ల అన్నం తింటారు. దీన్ని కూడా వాచలేక శవరాజకీయాలు చేసుకుని బతికేస్తున్నారు. ఎందుకురా బాబు మీకు ఈ బతుకులు? కనీసం ప్రతి పేదవాడికి అన్నం అందుతుందే, కనీసం మేము అధికారంలో ఉన్నప్పుడు పేర్లు మార్చుకొని పెట్టుకున్న సరిపోయేదిరా బాబు అని చెప్పి బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా పెట్టిన అన్నాన్ని కూడా ఇలా సర్వనాశనం చేసి ఇలా మాట్లాడుతున్నారంటే కనీసం మీకు ఆలోచన విధానం లేదు. ఇప్పటికైనా మారి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్న విషయాల గురించి మాట్లాడితే చాలా మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు సాక్షి పేపర్ ఉంటుంది, దాంట్లో మొదలెట్టి తరక అన్నా క్యాంటీన్లో శుభ్రత లేదు, అన్నా క్యాంటీన్ల నిండా ఇలా చేస్తానని చెప్పి ఒక్క ట్రోలింగ్ మొదలెడతాడంతే సాక్షివాడు. ఆ సాక్షివాడు వేసిన న్యూస్ పట్టుకొని ఈ పేటీఎం బ్యాచ్ ఉంటారు కదులుతారు చూసారు మాట్లాడే మాటలో తట్టుకోలేరక మీరు. అరే ఈ రోజున ప్రతి పేదవాడికి అన్నం దొరుకుతుందే, ఈ రోజున అన్నం వల్ల
అనేక మంది పొట్ట నింపుకుంటున్నారే. ప్రతి ఊరు వేరే ఊరుండి వచ్చి ఏలూరులో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సిటీలోకి వెళ్ళి ఏమైనా పనులు చేసుకుంటున్నప్పుడు ఈ అన్న క్యాన్లు ఉపయోగపడతాయని చెప్పి చాలా సంతోషంగా ఉంటే వాళ్ళ మీద కూడా సేవరాజకీయాలు చేస్తున్నారంటే బాబోయ్ మీరు మనుషులు కాదురా బాబు, మీరు మనుషులు కాదు. ఎందుకంటే ప్రభుత్వం మీరు టార్గెట్ చేశారు ఫుల్గా. కూటమి ప్రభుత్వం టార్గెట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో బురద జల్లాలి అంతే, బురద జల్లడం మీ పని. కానీ బురద జల్లే ప్రతి ఓడికి ఒక రోజున వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి.